మన జగిత్యాలలో బస్ డ్రైవర్ ఒడ్లు కొనండి పెట్రోల్ గురించి కాదు ధర్నాలు అని చెప్పేసి అన్నానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అతన్ని విధుల నుంచి తొలగించింది. దాని గురించి మీరు ఏమంటారు? ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాడని ప్రభుత్వ అధికారి డ్రైవర్ ను తీసేశారు. నేనేమంటుంటే సామాన్య డ్రైవర్ ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఒడ్లు ఇది మక్కలు కొనమని చెప్పాడు, ఒక సూచన చేశాడు అంతే. దాన్ని తప్పుపట్టడం ఈ ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపో మేనేజర్ ఉన్నాడు కదా, దానికి కంప్లైంట్ చేసిన అధికారి ఎవరైతే ఉన్నారో నేనేమో ఆయనది తప్పని నేను అంటున్నాను. ఒక దేశం ఓ రైతుగా ఆలోచించి అలా మాట అన్నాడు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధర్నా గురించి మీరు ధర్నా చేస్తున్నాడు, ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆయనకు తెలుసు ఆ బాధ ఏందో. రోడ్డు మీద రోజు ఉంటున్నారు రాజకీయ నాయకులు, ఇప్పుడు పెరిగిందని రోడ్డు మీదకి వచ్చారు. ఆయన రోజు రోడ్డు మీద ఉంటుండు. ఆ రైతుల మాటలు విని మీ ముందుకు ఒక మాట చెప్పాడు. ఆయన తప్పు పట్టడం ఆ జగిత్యాల డిపో మేనేజర్ తప్పే అని నేను అంటాను. అంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది కార్యకర్తలు అతని మీద కేసు పెట్టారు అని చెప్పేసి ఒక రూమర్ వచ్చింది సార్, అది నిజమంటారా? నేనేమంటున్నా, కాంగ్రెస్ కార్యకర్త పెట్టిండా, బీజేపీ కార్యకర్త పెట్టిండా, టిఆర్ఎస్ కార్యకర్త, ఒక సామాన్యుడిగా ఒక డ్రైవర్గా దాన్ని ఆలోచించి డిపో మేనేజర్ ఎవరో చెప్పిర్రు, అధికారి చెప్తే దాన్ని ఫోన్లే తప్పయింది తీసేయొద్దు ఒక అధికారి. నేనేమంటున్నా అంటే ఒక డ్రైవర్ సామాన్యుడు, 1,00,000 కాదు 2 లక్షలు కాదు, ఒక వ్యాపారి మరి ఒక మాట మాట్లాడతాను తీసుకుపోయి జైలు వేస్తారా? వేయలేరు కదా మరి. అందుకే మరా ఇప్పుడు ఈయన ఒక మాట అన్నాడని మీకు కొనుమని చెప్పాడు అంతే తప్ప తప్పేం చెప్పలేదు కదా. ఎందుకు ఆయన మరి శిక్షిస్తుంది? ఈరోజు ఉద్యోగం నుంచి తీసేశాడు. అలాంటి పనులు ఈ ప్రభుత్వం ఆ డిపో మేనేజర్గా చేయడం తప్పని నేను అంటున్నాను. తక్షణమే ఆయన డ్యూటీలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నాను నేను. అంటే అతను అన్నాడు, నేను ఏ పార్టీని కించపరిచే ఉద్దేశంతో అనలేదు, నేను రోడ్డు మీద తిరుగుతున్నా కాబట్టి నాకు తెలుసు రైతులు ఎంత కష్టపడుతున్నారు, ఆ ఉద్దేశంలో పెట్రోల్ ధర రూపాయి పెరిగినందుకు మీరు ధర్నాలు చేస్తున్నారు, ఆ రోడ్ల మీద రైతులు అల్లాడుతున్నారు, వాళ్ళ బాధ ఆలకించనన్న వేలో చెప్పా కానీ నేను ఏ పార్టీని కించపరచట్లేదు అని చెప్పేసి అంటున్నాడు అతను. సామాన్యునికి ఏమి కావాలి? 3 పూటల తిండి, అవునా కాదా? ఒక రైతు పండించే పంటను 24 గంటలు ఆయన డ్యూటీలో చూస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు నిత్యం రైతుల గురించి ఆలోచిస్తున్నాడు. ఆ రైతు గురించి పడే బాధను చూస్తున్నాడు. ఆయన బస్సులో ఎంతో మంది రైతులు ఎక్కుంటారు. జగిత్యాల అన్నప్పుడు మొక్కజొన్నలు ఎక్కువ మట్టుకు అటు సైడ్ పండుతాయి, అక్కడనే బాగుంటుంది మొక్కజొన్న వరి. ఆ కరీంనగర్ ఏరియాలో నేనేమంటున్నా అంటే ఈ రోజు ఆయన బాధపడి ఆ బాధ తట్టుకోలేక అలాంటి మాట మాట్లాడినందుకు ఆయన డ్రైవర్గా తీసేయడం తప్పని నేను అంటున్నా. అధికారులది, ఆ డిపో మేనేజర్ని అలా ఎవరైతే చెప్పి ఇలా తీసేయమన్నారో ఆ యంత్రాంగం తప్పని నేను అంటున్నాను తప్ప తక్షణమే ఆయన డ్యూటీలో తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రభుత్వ ఎంప్లాయీ కాదు అని చెప్పేసి అన్నాడు. ఏ ప్రభుత్వ ఎంప్లాయీ అయినా కాకపోయినా కానీ ఒక మధ్యతరగతి వ్యక్తిని డ్యూటీ నుంచి తీసేస్తే కుటుంబం ఇబ్బందులు పడుతుంది కదా. అంటే ప్రభుత్వ ఎంప్లాయీ కాకపోతే డ్యూటీ, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే డ్యూటీ తీసేస్తారా? ప్రభుత్వ ఎంప్లాయీ అయితే కోర్టుకు వెళ్తాడా? ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీ అయితే కోర్టుకు వెళ్ళడా? ఆయనకు హక్కు లేదా? ఈ రాజ్యాంగంలో మీకు ఓటేసే హక్కు ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ఆయనకి ఉంది. ఈ రాజ్యాంగంలో మీరు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, అది పర్మనెంట్ ఎంప్లాయీ కాదు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంటున్నారు కదా. నేనేమంటున్నా, ఏ ఎంప్లాయీ అయినా గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ప్రశ్నించే అడిగే తత్వం లేదా మనిషికి అని నేను అడుగుతున్నాను. ఫైనల్ గా మీ ఇష్యూ మీద మీరు ప్రభుత్వానికి కానీ అతనికి కానీ ఏమని చెప్పారు? నేనేమంటూ తక్షణమే ఆయన డ్యూటీలు తీసుకొని ఏదో క్షమాపణ కోరి, ఇది తప్పు జరిగిందని మీరు కనిపిస్తుంది కదా, ఈ ప్రభుత్వానికి కనిపిస్తుందా, అది డిపో మేనేజర్ కనిపిస్తుందా, అక్కడ ధర్నా చేసిన మంత్రి కనిపిస్తుందా? అవునా కాదా? అనిపిస్తే తక్షణమైన క్షమాపణ కోరుకొని డ్యూటీలో తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు అండగా ఉంటారు. ఆయన డ్యూటీలో విధిలో తీసుకోవాలని కోరుకుంటున్నామని చెప్తున్నాను.